ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మా, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4కి 5కి లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చాత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపురం మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటాను. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు.
సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురువుగారు నాకు మీరే, ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల, మీరు చెప్పినట్టు. ఇక గురువు గారు, కర్కాటక రాశి వారికి 2026 చివరి 4 నెలలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఉద్యోగ అవకాశాల కోసం చూసేవారైనా, సంతానం కోసం చూసేవారైనా, వివాహం ఆలస్యమైన వారైనా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికైనా అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? యా, ముందుగా కర్కాటక రాశి వారి హృదయం చాలా విశాలవంతమైనటువంటిది, ప్రేమ గుణం అధికంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎంతో లోపల మాత్రం ఎంతో బలంగా, దృఢంగా ఉంటారు. వీరు ఎవరిని నమ్మరు, నమ్మితే మాత్రము అసలే వదిలిపెట్టరు ఈ యొక్క కర్కాటక రాశి వారు. అదేవిధంగా కుటుంబమే వీరి బలం, కుటుంబమే వీరి ప్రేమ. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భర్త, పిల్లలు, ఇల్లు, ఇలాంటివి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి, ఎక్కువగా కర్కాటక రాశి వారికి. సో ఎందుకంటే ఇంకా వీరికి అంటే ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే కడుపులో దాచిపెట్టుకుంటారు, ఖచ్చితంగా సమయ సందర్భాలలో బయట పెట్టేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో కొంతమేర దాచిపెడుతుంటారు. ఏదైనా ఉండా కూడా భావోద్వేగాలకు గురైనా, ఏమైనా బాధపడుతున్నా కొన్ని సందర్భాలలో బయటికి మాత్రం వేరే రకంగా ఉంటారు. ఇక ఇతరుల మనస్సును సులభంగా అర్థం చేసుకుంటారు. లైక్ ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారు అలా సడన్గా, అరే వీరికి ఆకలి అవుతున్నట్టుంది, వీరికి మనం మంచి భోజనం పెట్టే ప్రయత్నం చేద్దామని కానీ, లేదా వారి ఇన్నర్ ఫీలింగ్ కొంత వీరు క్యాప్చర్ చేసేటువంటి పరిస్థితి అయితే కలిగినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రేమలో చాలా నిజాయితీగా ఉండేటువంటి వారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక మీరు అడిగినటువంటి విషయాల గురించి చూసుకున్నట్టయితే లైక్ కర్కాటక రాశి వారికి గత 2022 ఆగస్టు నుంచి 2023, 24, 25, 26 గడిచిన ఈ 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఈ ఆగస్టుతో, ఇందులో ఫస్ట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలా బాధపడ్డారు. సెకండ్ వన్ ప్రదేశ మార్పులు వీరికి జరిగినవి. సో ఎలాంటి ప్రదేశ మార్పులు అంటే వాస్తు లేని ఇంటికి వెళ్ళడాలో తెలియకుండా, సో అయ్యో ఎవరో ఏదో చెప్తే అమ్మో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి అనే విధంగా వేరే ఇంటికి వెళ్ళిపోవడం కానీ, ఉద్యోగంలో ఒక 2 ఉద్యోగాలు మారే అవకాశాలు అయితే నాకు సమాధానం వస్తూ ఉన్నది. గడిచిన 3-4 సంవత్సరాలలో 2 ఉద్యోగాలు మారడాలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడాలు, వారి జన్మజాతక రీత్యా ఒకవేళ గురువు కనుక నడుస్తూ ఉంటే ప్రమోషన్ వస్తుంది, లేదా వేరే పాపగ్రహాలు నడుస్తూ ఉంటే కొంతమేర ఉద్యోగము వీరే మానేయడమా, వర్క్ స్ట్రెస్ అధికంగా పెట్టి వీరు మానేసే విధంగా బొమ్మల లేక పొగబెట్టేటువంటి పరిస్థితులు కల్పించి వీరు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉండడమా. సో దీంతో పాటుగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడం కావచ్చును, వివాహం అయినాక 1 year లోపే సంతానం ఏర్పడడం కావచ్చును. మరి కొంతమంది వివాహం జరిగిన తర్వాత ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో సింహరాశి, మేషరాశి,
మకర రాశి వారితో వివాహాలు జరిగితే ధనస్సు రాశి కొంత గొడవలు ఏర్పడతాయి. ఈ గొడవలు ఎలాంటివి? మ్యారిటికల్ లైఫ్లో కొంత గొడవలు ఏర్పడతాయి. కొంత నిలువ ధనము ఖర్చు అవ్వడం కావచ్చును. కర్కాటకము అంటే మనకు వాటర్ రిలేటెడ్. సో ఈ వాటర్ రిలేటెడ్ ఎమోషన్ ఎక్కువ. సో ఫైర్ బ్రాండ్ రిలేటెడ్ అంటే మేషము, సింహము, మకరము, ఈ ధనస్సు వీరితో వివాహాలు జరిగితే గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే వివాహం సెట్ అవ్వడం కానీ, ప్రదేశ మార్పులు కానీ, అంతెందుకు ఈ 2-3 నెలల్లో వీరు కొంత లావు కూడా పెరిగారు. చెక్ చేసుకోవచ్చును కామెంట్ రూపకంగా. 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ 2-3 నెలల్లో లావు ఖచ్చితంగా 1 kg నుంచి 5 kg వరకు పెరిగిన వాళ్ళు ఉన్నారు. సో ఈగో ఫీలింగ్ కూడా పెరుగుతుంది. కుదిరితే షుగర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇక షుగర్ ఆర్ బీపీ, చెస్ట్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక అదేవిధంగా కర్కాటకము, మంచి ఉద్యోగం దొరికే ఛాన్స్ ఉంది రాబోయే 4 నెలల్లో. మంచి ఉద్యోగంతో పాటుగా రావాల్సిన ధనము వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండే ఛాన్సెస్ ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే తండ్రితో కొంత విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉంది. తండ్రితో కొంత సఖ్యత దూరమయ్యే పరిస్థితి ఉంది. తండ్రి ప్రేమను దూరమయ్యే పరిస్థితి ఉంది. అది ఏ రకంగానైనా కావచ్చు. వీరు దూర ప్రాంతాలకు వెళ్ళి తండ్రికి వీరు దూరం కావచ్చును, లేదా తండ్రికి అనారోగ్య సమస్యలు రావచ్చును. ఇక కొంత వీరికి కర్కాటక రాశి వారికి పిల్లలు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. మొన్న ఈ మధ్య తల్లి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి బాధపడితే ఆశ్చర్యం వేసింది. బాయ్ అని చెప్పి గేటు వేసి కొడుకు బైక్ పై వెళ్ళిపోయి 20 నిమిషాల్లో యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది. స్పాట్ డెడ్. జస్ట్ 21-22 ఇయర్స్ ఉన్నారా. సో 2025లోనే. అది ఆమె ప్రత్యేకించి నా వీడియోలు 25 జనవరి నుంచి చూస్తుంది. ఈ అక్షరం వారికి బాలేదు అని నేను మొత్తుకుంటున్నాను, చెప్తూ ఉన్నాను. ఫలానా అక్షరము అనేది కూడా నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో ఆ అక్షరం వారికి ఆ విధంగా జరిగింది. మీరు చెప్తూనే ఉన్నారు గురువుగారు, ఇక జరిగిపోయింది అనేటువంటి పరిస్థితి నెలకొల్లింది. కనుక సో జాగ్రత్తగా ఉండండి బైకులు నడిపేటప్పుడు, కారులు నడిపేటప్పుడు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి కూడా చేసిన ఇబ్బందులు ఎదురవుతాయి. సో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ జన్మ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మరొక మారు కర్కాటక రాశి వారికి కొంతమేర ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉన్నవి. సో నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. తప్పకుండా గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.